సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంచిర్యాల పట్టణం మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రకటించిన మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు. జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంచిర్యాల పట్టణంలో వాహనదారులపైకి దూసుకువెళ్లిన ఆర్టీసీ బస్సు. భయంతో జనం పరుగులు. స్కూటీని ఢీకొట్టిన బస్సు. అదే క్రమంలో మరో 2 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు ధ్వంసం. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ గా ఏర్పాటుకు అనుకూలంగా అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేసిన సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణాన్ని కార్పొరేషన్ గా ప్రకటిస్తున్నట్లు, త్వరలో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించిన సందర్భంగా సీఎం మరియు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెచ్చి కృషి చేయడం జరుగుతుందని, పట్టణాన్ని సుందరీకరణతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు వెళుతున్నారని, ఈ క్రమంలోనే మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ గా ప్రకటించడానికి వెనుక ఎమ్మెల్యే కృషి ఎంతో ఉందని తెలిపారు. కార్పొరేషన్ ప్రకటనతో మరిన్ని నిధులు రావడంతో మంచిర్యాల పట్టణం వేగవంతంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది గౌరవ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు ఈరోజు మంచిర్యాల పట్టణాన్ని, ఇలా మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ప్రకటించాలని చెప్పి ఇప్పటి వరకు 1200 కోట్ల నిధులు తేవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం నుంచి మంచిర్యాల పట్టణాన్ని, అదేవిధంగా నర్సుపూర్ పట్టణాన్ని, రాజపురం కొంత భాగాన్ని ఈరోజు కార్పొరేషన్ చేయాలని చెప్పి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఇలా వారి ఆదేశాల మేరకు, వాళ్ళ కోరిక మేరకు మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు తోటి ఈరోజు ఈ యొక్క పట్టణాన్ని కార్పొరేషన్ దిశగా అమలు పరచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాలలో అభివృద్ధి ధ్యేయంగా ఇక మంచిర్యాలలో బడుగు బలైన ఉండొద్దని చెప్పి, ఏదో పెద్ద మంది ఉండకూడదని చెప్పి, ముఖ్యంగా యువకులు అన్ని వర్గాలుగా అన్ని రంగాలలో ముందుండాలని చెప్పి, రాజకీయాల్లో కానీ, విద్యలో కానీ, అదేవిధంగా ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, ఇలా ఉద్యోగస్తుల్లో కానీ ముందుండాలని చెప్పి యువకుల కోసం రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మంచి సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా చేపల పెంపకాల పంటలు కావచ్చు, అదేవిధంగా వరి పంటల కోసం నీరు సాగునీరు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇలా మంచిర్యాలలో ఎన్నడూ లేని విధంగా మేము మా చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు చూడలేని విధంగా అభివృద్ధి ఈ యొక్క సంవత్సరంలో అభివృద్ధి చూపిస్తున్నారు. అదేవిధంగా ఒకటే సంవత్సరంలో ఒక ఏడాది కాలంలో 12 కోట్లు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధి కోసం ఇలా కార్పొరేషన్ ఏర్పడితే కార్పొరేషన్ నుంచి అధిక నిధులు వస్తాయని గుర్తించి కొన్ని ప్రాంతాలను, గ్రామ ప్రాంతాలను కలుపుకొని చేస్తే అవి కూడా అభివృద్ధి చెందాలని ఆలోచించి అలా అనుగుణంగానే ఈరోజు ఏదైతే మన ఎన్నికల ముందు మాట ఇచ్చారో దీన్ని కార్పొరేషన్ చేస్తామని చెప్పి అదే రకంగా ఈరోజు కార్పొరేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్పొరేషన్ ఇచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మా మంచిర్యాల పట్టణ తరపు నుంచి, మా మంచిర్యాల మున్సిపల్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక మనకి చూసుకుంటే ఈ ఐపీ నడి వద్దున గతంలో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసిరో అక్కడ మాతృశ్రీ తీసేసి వెంటనే ఇక్కడ ఇంటికి మనకు కూలిపేసి మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా మాతృశ్రీ హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా చేసి చూపించి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి తీసుకొచ్చి అంగరంగ వైభవంగా మంచిర్యాల పట్టణంలో నడి వద్దున ఈ యొక్క హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా మున్సిపల్ పార్టీ తరఫున, మా కౌన్సిల్ తరఫున మేము ప్రత్యేకంగా మా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గెలుపొందినప్పటి నుంచి మంచిర్యాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అనేక కోట్ల నిధులు తీసుకురావడం ఒక ఎత్తున అయితే, మరి ఈరోజు ఇంకొక మైలురాయిని మన మంచిర్యాల నియోజకవర్గం దాటింది. అదే కార్పొరేషన్ దిశగా ఈరోజు అనౌన్స్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ప్రాంతం కార్పొరేషన్కు ఏదైతే హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ ఎంతటి వసతులు ఉన్నాయో అలాంటి వసతులు ఉన్నటువంటి ప్రాంతం మా మంచిర్యాల ప్రాంతం. మరి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది అభివృద్ధికి నోచుకోలేదు. మరి మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలుపొందిన
వెంటనే అభివృద్ధి దిశగా పరుగులెత్తుతుంది. అందులో భాగంగానే ఈరోజు మా మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూరు, మంచిర్యాల, అదేవిధంగా ఆజిపూర్లో కొన్ని గ్రామాలను తీసుకొని కార్పొరేషన్గా ఈరోజు అవతరించబోతుంది. దీనికి సహకరించినటువంటి మా ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అదే శ్రీధర్ బాబు గారికి, మా ప్రేమ్ సాగర్ రావు గారికి, మా మంచిర్యాల ప్రాంత ప్రజల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం కార్పొరేషన్గా ఏర్పడితే త్వరగా అభివృద్ధి చెంది అనేక నిధులు కూడా ఇటు రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ అనేక నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చెందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ముందు చూపుతో ఆలోచించి ఖచ్చితంగా మంచిర్యాల ప్రాంతాన్ని కార్పొరేషన్ చేయాలనేది ఆయన ఎన్నో నుంచి అనుకున్న విధంగానే మన ఈ మంచిర్యాల కార్పొరేషన్ దిశగా అడుగు వేస్తుంది. కాబట్టి దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ ను హేళనగా మాట్లాడినందుకు కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగరరావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశానుసారం ఈ రోజు ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కృషి వల్లనే ఈ రోజు అమిత్ షాతో పాటు మంత్రులు, సభ్యులందరూ ఈ పదవులను అనుభవించడం జరుగుతుందని, అలాంటి మహోన్నత నాయకునిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, కేంద్ర మంత్రి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాలలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి ఏదైతే అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మరియు ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇస్తూ, అమిత్ షా ఈరోజు నువ్వు అనుభవిస్తున్న మంత్రి పదవి కానివ్వండి, ఎంపీ పదవి కానివ్వండి, మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నుంచో ఒక పేపర్లో నుంచో ఈరోజు నువ్వు అక్కడ సీట్లో కూర్చొని ఆ పదవి అనుభవిస్తున్నావు. నువ్వు ఈరోజు అంటున్నావు ప్రతిరోజు దేవుణ్ణి 7 సార్లు ప్రార్థిస్తే పుణ్యం వస్తుంది అంటున్నావు. అట్లా కాదు, ఈరోజు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వారి వారి దేవుళ్లకు ప్రార్థిస్తారు. కానీ అందరూ కలిసి ప్రార్థించే మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక అంబేద్కర్ అని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అమిత్ షా గుర్తుంచుకో, మా అంబేద్కర్ జోలికి కానీ రాజ్యాంగం జోలికి కానీ ఇట్లా వస్తే బీజేపీకి గుణపాఠం చెప్తామని మీ బీజేపీ పార్టీకి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. బీజేపీ మరి అగ్రనేత అయినటువంటి అమిత్ షా గారు అయితే మరి రాజ్యాంగ సృష్టికర్త, ఇవల్ల మరి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నామంటే ఆ భిక్ష మరి అంబేద్కర్ గారు రాసినటువంటి మరి రాజ్యాంగం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే పెద్దల గౌరవనీయులు మంచిర్యాల వర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే పార్లమెంట్లో మరి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటైన విషయం. ఏదైతే వారికి మరి మతము అదేవిధంగా మరి ఏదైతే రాముణ్ణి మరి ఓట్ల కోసం వాడుకోవడం తప్ప ఏదైతే మరి రాజ్యాంగం మేము గౌరవించలేని వాళ్ళు మరి దేశం నుండి మరి వాళ్ళని బహిష్కరించాలి. కేవలం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం కాదు, వారిని దేశం నుంచి మరి తరిగొట్టాల్సిన మరి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ ఉంది అని చెప్పి చెప్పడం ఉంది. ఏ రోజు యావత్ దేశాన్ని మన రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అతన్ని మరి ఏదైతే కేంద్ర మంత్రి నుంచి భర్త వచ్చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మంచిర్యాల మరి పట్టణ వెలుగు నుండి మేము డిమాండ్ చేస్తూ, అయితే రాబోయే రోజులలో ఖచ్చితంగా
మా అగ్రనేతలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకోమన్నా మరి దీనికి నిరసన మేము ఖచ్చితంగా చేపడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మరి అంబేద్కర్ గారిని మరి బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు మరి అంటే మరి వారికి మరి ఈ భారతదేశంలో ఉండే హక్కులని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి బీజేపీ ముఖ్యమైనటువంటి అమిత్ షా గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఇలా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వాళ్ళకు రాజ్యాంగం అంటే నమ్మకం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈరోజు ప్రపంచ దేశాలే గౌరవంగా చూస్తే అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈరోజు అవమానపరచడం చాలా సిగ్గుచేటు. అమిత్ షా, మీకు ఒకటే చెప్తున్నాం, ఈరోజు నువ్వు పదవులు అనిపిస్తున్నావు, ఈరోజు నువ్వు కానీ నీ కేంద్ర మంత్రివర్గం కానీ నీ యొక్క ప్రధానమంత్రి గారు అనుభవిస్తున్నట్టే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే దానికి కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం నువ్వు అంబేద్కర్నే కాదు, ఈరోజు భారత సమాజాన్ని, దళిత వర్గాలను మొత్తం నువ్వు అవమానపరిచిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేవలం నీకు ఆదాని, అంబానీ వీళ్ళే నీకు దేవుళ్ళు, పెట్టుబడిదారులే నీకు దేవుళ్ళు, పెట్టుబడిదారులే నీకు ప్రజలు, నీకు బీద ప్రజలు, బడుగు బలహీన వర్గాలంటే నీకు ఏమాత్రం కూడా ఈ బీజేపీ పార్టీ కానీ నీకు కానీ నీ ప్రధానమంత్రి కానీ ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఈరోజు నువ్వు బేషెదురుగా క్షమాపణ చెప్పి నువ్వు వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం ఉద్రిక్తత తిరుగుతుంది, ప్రజలు తిరగబడి రాళ్లతోటి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు అంబేద్కర్ని అంటే ఊరుకునే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు ఉదయం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వాహనదారులపైకి దూసుకువెళ్లడంతో జనం భయంతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి కరీంనగర్ కు వెళుతున్న గోదావరి ఖని డిపో బస్సు వెంకటేశ్వర టాకీ సమీపంలో వాహనదారులపైకి దూసుకువెళ్లింది. వ్యక్తిని ఢీకొట్టిన బస్సు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో 3 వాహనాలు దెబ్బతిన్నాయి. అలాగే 2 కార్లపైకి దూసుకువెళ్లడంతో దెబ్బతిన్నాయి. బస్సు డ్రైవర్ స్పృహ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. స్టీరింగ్ మీదకు ఒరగడంతో వాహనాలపైకి దూసుకువెళ్లడం చివరకు డ్రైవరే తేరుకొని బస్సును పక్కకు ఆపేశారు. బస్సు డ్రైవర్ ఎల్లయ్యకు మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ నుంచి కరీంనగర్ వేలో కరీంనగర్ నుంచి మంచిగా వచ్చి మన కరీంనగర్ నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళావు ఏందనే చెప్పు. పొద్దుల 6 గంటల 5 వరకు 7 వరకు 7 వరకు రిటర్న్ వచ్చి మంచిగా మళ్ళీ వచ్చినప్పుడు మంది ఎక్కించుకున్నా. ఇక్కడ వచ్చినాక నేను ఏమైనా రాకేదా తిరుపతి కావచ్చు తిరిగిపోతే తాకిందా మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ తాకేదా ఆయనకి ఇంకా అన్కాన్షియస్ లో లేడు, ఇవ్వలో లేడు డ్రైవర్, మొత్తం పడిపోయింది. బస్సులో ప్యాసింజర్లు అందరూ గొడవ చేసి రమ్ము డ్రైవర్ పడిపోయిందని అందరూ ఒక ఏకమైపోయి డ్రైవర్ కొంచెం ఊళ్ళోకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ చేసి పక్కకు పోయింది. బండి ఎవరు ఆపారు మరి? బండి తనే కంట్రోల్, మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ చేసి తీసుకొచ్చి బయట కరీంనగర్ నుంచి మంచిగా నుంచి మన కరీంనగర్ పోవాలి. ఈ ఐపీ మన కర్ఫ్యూ దిగుతా నాకు ఏమైనా తెలియదు. స్టేట్ నుంచి పడిపోయి మళ్ళీ ఒక 2 నిమిషాలు తిరుగుతుంది.
చేసి కేంద్ర కాలంలో చెప్పి చేసి ఆపేశారు. ఆ మధ్యలో ఏం చెప్పినట్టు చూడలేదు కదా. నా పేరు ఎల్లయ్య. ఆర్టికల్ 30 సంవత్సరాల లోపల ఇది ఫస్ట్ టైం నేను ఆర్టికల్ 30 సంవత్సరాలు ఆర్టికల్ డ్రైవర్ చేయాలి. ఎప్పుడు కాలేదు నా చేతిలో. ఇది నాకు షుగర్ ఉంది, బీపీ లేదు. మంచిర్యాల పట్టణం బైపాస్ రోడ్డు సమీపంలో గల ఆలయంలో ఈ రోజు కుమ్మరి కులస్తుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కుమ్మరి కుల సంఘ నాయకులతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అధికారి దివ్యారావు, కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అధికారి మాట్లాడుతూ కుమ్మరి కులస్తులు వారి యొక్క గుర్తింపు కార్డు పొందడానికి ఆధార్ కార్డు ఫోటోలు సమర్పించాలని, అధికారికంగా వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందని, అనంతరం కుల సంఘాల వారికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, దానితో ఆధునిక పద్ధతులతో డిజైనింగ్ తో కూడిన వస్తువుల తయారీ చేపట్టవచ్చని తెలిపారు. కుమ్మరి కుల సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ కుల సంఘాల వారు సభ్యులు తమ వృత్తిలో నైపుణ్యం సాధించినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు తీసుకుని శిక్షణ నైపుణ్యాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాధరి తిరుపతి, ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నాగేష్, తిరుపతయ్య, కుమ్మరి సంఘం వృత్తిదారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దివ్యారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్, హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో ఈరోజు మనం చౌపాల్ కోసం ఇక్కడ వచ్చిన మెయిన్ ఉద్దేశ్యం ఉంది మీకు గుర్తింపు కార్డు ఇవ్వడానికి. ఆర్టిసన్స్ ఐడెంటిటీ కార్డ్, దట్ ఈస్ పెహచాన్ ఐడెంటిటీ కార్డ్. ఓకేనా? అయితే ఆ కార్డ్ వచ్చిన తర్వాత మీకు మన డిపార్ట్మెంట్ ద్వారా ట్రైనింగ్, డిజైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మార్కెటింగ్ ఈవెంట్స్ అన్నీ ఇవ్వచ్చు మనం. ఓకే? అయితే ముందు దానికి ఇంపార్టెన్స్ ఏముంది, మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. తర్వాత దానిలో దీంతో పాటు యువర్ ఆధార్, బ్యాంక్ అకౌంట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే? ఇవన్నీ చేసి మా డిపార్ట్మెంట్కి వచ్చి, ఆఫీస్కి వచ్చి సబ్మిట్ చేయండి. తర్వాత మేము ఇది ఢిల్లీ పంపించి ఇలాంటి ఒక కార్డ్, ఈ కార్డ్ అర్థం ఏముంది, ఇది మీది ప్రొఫైల్ కార్డ్, మీరు ఏం పని చేస్తుంది ఆ ప్రొఫైల్ కార్డ్. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఈ కార్డ్ మీకు పనికి వస్తుంది. ఓకే? ఇది ఒక ఆధార్ కార్డ్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిటిజన్. ఇది మీ జాబ్ ప్రొఫైల్, ఏం చేస్తున్నారా మీరు, హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిసన్. ఓకే? ఏదైతే పని నేర్చుకుందామన్న పట్టుదల, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు, 2 ఫోటోలు, బ్యాంక్ పాస్బుక్ ఇస్తే మీకు ఒక ఐడి కార్డు తయారవుతుంది. అంటే ఇంత చక్కటి కార్యక్రమానికి మనం ఏమనుకుంటున్నామని అంటే ఏమన్నా 4 కుండలు చేస్తే అయిపోతుంది, నాకు 4 రూపాయలు వస్తే గిదాంత ఎందుకని కొంతమంది అనుకుంటారు. కానీ అది ఇంపార్టెంట్ కాదు. కానీ మనం కూడా దీనికి పట్టుదల బట్టి ఇంత చక్కటి కార్యక్రమానికి ముందుకు తీసుకుపోవాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక కళ ఉంటుంది. ఆ కళను నెరవేర్చాలంటే మన పట్టుదల కావాలి. ఈ రోజులో ఇంత మంచి ఏమైనా తయారు చేయగలుగుతారు? మన కుమ్మరుల తప్ప వెంటనే తీసుకురండి, ఎవరైనా చేయగలుగుతారు? అది అంటే మన దగ్గర ఇంత పెద్ద కళ ఉన్న దాని మీద మనకే తెలియదు అది. మరి మన అందరికి వస్తుంది అది? కొంతమంది చేయగలుగుతాం. మరి ఆ మిగతా దాన్ని ఎందుకు నేర్చుకోలేము? మన కుమ్మరి వృత్తులు ప్రతి ఒక్కరు కూడా అంతరించిపోతుంది కాబట్టి ఆ కుమ్మరి వృత్తులని మనం పైకి తీసుకురావాలనంటే ప్రతిసారి మనిషికి ట్రైనింగ్ అవసరం. ప్రతి ఒక్కరం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఖచ్చితంగా ప్రతి మీటింగ్ అటెండ్ అయితేనే ఈ సిస్టమ్ మనకు అర్థమవుతుంది. మంచి శిల్పీలని తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 5వ వార్డు శ్రీనగర్ తోళ్లవాగు దగ్గర ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు శ్రీ ముక్కిడి పోచమ్మ దేవతామూర్తుల ప్రతిష్టాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ ముక్కిడి పోచమ్మ దేవాలయాన్ని 5వ వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ దంపతులు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వార్డు సభ్యుల సహకారంతో నిర్మించడం జరిగిందని, ఈ ఆలయంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని, భక్తులందరూ ప్రతిష్టాపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముక్కిడి పోచమ్మ దేవి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
మంచిర్యాల గ్రామంలో శ్రీనగర్ నందు ముక్కిడి పోచమ్మ దేవాలయ ప్రతిష్టాపన ఈ రోజు నుంచి ప్రారంభమై ఆదివారం రోజు అనగా 22/12/2024 ఉదయం 9:21 ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మేము అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పూనుకున్నాం. ఈ యొక్క దేవాలయాన్ని మన 5వ వార్డు కౌన్సిలర్ గారు సుదిమల్ల హరికృష్ణ గారు వారి యొక్క దంపతులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పాపయ్య రాజమ్మ గారి జ్ఞాపకార్థం దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క శ్రీనగర్ వార్డు ప్రజలందరూ కూడా భక్తులందరూ ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో యూత్ ప్రజలంతా తర్వాత భక్తులంతా కూడా వాళ్ళ యొక్క సాయశక్తుల ఈ యొక్క నిర్మాణానికి పాల్గొని ఈ రోజు నుంచి నిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఈరోజు విగ్రహానికి జలాదివాసము, రేపు ధాన్యాదివాసము, అదేవిధంగా ఆదివారం నాడు ఉదయం 9:21 విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ యొక్క భక్త బృందంచే నిర్ణయించడానికి ఈ రోజు నుంచి ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమైంది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయ ప్రతిష్టాపనలో పాల్గొన్నటువంటి హరికృష్ణ దంపతులు, ఆ యొక్క దేవాలయ నిర్మాణ దాతలు, అదేవిధంగా దేవాలయానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క ముక్కిడి పోచమ్మ తల్లి కృపా కటాక్షలు పొంది వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని వర్ధిల్లాలని ఆ యొక్క అమ్మవారిని కోరుకుంటున్నాం. మరి మంచిర్యాల పట్టణ ప్రజలు, అదేవిధంగా 5వ వార్డు ప్రజలు, 4వ వార్డు ప్రజలు, మాకు వినూతన కాలనీ మరి ప్రజలు అందరూ కూడా ఈ ప్రాంతంలో మరి ముక్కిడి పోచమ్మ తల్లి దేవాలయం చాలా పురాతనమైనటువంటి మరి దేవాలయం. అది చిన్నగా ఒక షెడ్లో ఉండేది. దాన్ని మా ప్రాంతవాసులందరూ కూడా నిత్యం కొలుస్తూ ఆరాధించేవారు. మరి ఎవరైతే ప్రజలందరూ కూడా మరి మా యూత్ సభ్యులు మాకు దీనికి పూర్తి స్థాయిలో ఆలయ నిర్మాణం మరి కావాలని వారందరూ కోరినటువంటి సందర్భంలో మరి వారి కోరికను తప్పనిసరిగా మరి తీర్చాలనే మాట ఇవ్వడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మరి మా అమ్మనాన్నల యొక్క జ్ఞాపకార్థం మరి సుధమల్ల పాపయ్య రాజమ్మ గారుల మా అన్నయ్య గారు రాయమల్ల గారి జ్ఞాపకార్థం ఇక్కడ మనం ఆలయాన్ని మరి నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ముక్కిడి పోచమ్మ తల్లి ఆశీర్వాదం కూడా ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని కూడా ఆ తల్లిని మరి వేడుకుంటూ ఏదైతే మరి యొక్క నిర్మాణంలో మరి అన్ని విధాల నాకు ఇక్కడ సహకరించినటువంటి మరి యూత్ సభ్యులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రేదేల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని రామగుండం రామ్ శర్మ మరి వారి యొక్క బృందంచే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మరి కరుణ విందుగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే 20 తారీఖు, 21, 22 తారీఖు నాడు మరి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఉంటుంది. ఉదయం 9:21 విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అట్టి కార్యక్రమంలో మరి ప్రజలు అదేవిధంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మరి మాకు సహకరించినటువంటి మరి దాతలకు వారు కూడా దాతలందరూ కూడా మేము వాళ్ళు రావాల్సిందిగా పేరు పేరున కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఇవాళ అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం అనుకోండి, ఇక్కడ ముక్కిడి పోచమ్మ ఆలయం అనుకోండి, మరి ఇవన్నీ కూడా 5వ వార్డులో ఇంత మంచి దేవాలయాలు ఉండి ముఖ్యంగా మరి నిన్నటి రోజున ఒక పవిత్రమైనటువంటి మరి రోజు ఈ ప్రాంతంలో మరి నిన్న నుండి కూడా చలి కూడా నిన్న తగ్గింది. రాత్రి ఈ ప్రాంతంలోనే వర్షం పడి నిజంగా మేము అనుకుంటే అమ్మవారి కృపా కటాక్షాల వల్ల ఇక్కడ శుద్ధి చేసుకున్నటువంటి మరి సందర్భం నిజంగా ముక్కిడి పోచమ్మ యొక్క దయ కరుణ కూడా మరి మా వాడపేలపై ఉందని కూడా సందర్భంగా మరి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరి నిన్న నుండి యూత్ సభ్యులు గత 15 రోజుల నుండి మరి యూత్ సభ్యులు పెద్ద మనుషులు కూడా ఇందులో భాగస్వాములై మరి నాకు చేదోడుగా వాదోడుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో మరి వాళ్ళు నాకు అండగా ఉన్నందుకు వారికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మాకు చంద రూపేణ కానీ ధన రూపేణ కానీ మరి ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా నేను పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఆదివారం నాడు తప్పనిసరిగా మరి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉషోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ ఇన్నోవేషన్ మెషిన్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో విద్యార్థులు నూతన ఆవిష్కరణలు సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పథకం ద్వారా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను పాఠశాలలో ఏర్పాటు చేసింది. చాలా వరకు పాఠశాలలో ఈ ల్యాబ్స్ నిర్వహణ సరిగ్గా జరగడం లేదు. కానీ జిల్లా కేంద్రంలోని ఉషోదయ పాఠశాలలో విద్యార్థులు శాస్త్రీయత
దృక్పథంతో నూతన ఆవిష్కరణలు సృష్టిస్తున్నారు. ఈ రోజు మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు పాఠశాలను సందర్శించి యాజమాన్యంతో కలిసి విద్యార్థులు తయారు చేస్తున్న ఆవిష్కరణలను, సైన్స్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తలుగా తయారు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బాలాజీ, ఉపాధ్యాయులు, సిబ్బంది, జిల్లా అధికారులు, డివైఎస్ఓ రాజ్వీర్, వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉషోదయ స్కూల్లోని అటల్ టింకరింగ్ ల్యాబ్ను సందర్శించడం జరిగింది. మా మిత్ర బృందంతో కలిసి ఒక అద్భుతమైన ల్యాబ్ను చూడడం జరిగింది. పిల్లల లోపల మంచి సృజనాత్మకత కలిగి ఉన్నారు. దే ఆర్ ద ఇన్నోవేటర్స్. ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్కు ఐ హ్యాడ్ ఏ గిఫ్ట్, దట్ ఈజ్ ఐన్స్టీన్. ఒక చిన్న మెటీరియల్తోని నిజంగా తయారు చేయడం అనేది ఒక గొప్ప విషయం. అట్లాగే ఫ్యాక్టరీల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ కానీ, ఫ్యాక్టరీల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు కానీ, వాటిని ఏ విధంగా రిఫ్రెష్ చేయడం అనేది ఉన్నది. ఎకోసిస్టమ్ గురించి ఉన్నది. ఇంకా రోబోటిక్స్, వీటికి అంతా గురించి బాగా ఉన్నది. ఒక అద్భుతమైన ల్యాబ్. నేను చూసిన ల్యాబ్ లోపల అత్యుత్తమైన ల్యాబ్ ఇది. మంచిర్యాల పట్టణంలో స్వర్ణకార సంఘం ఎన్నికలు ఈ నెల 1వ తేదీన నిర్వహించడం జరిగిందని, గెలిచిన సంఘ సభ్యులను ఈ రోజు ప్రమాణ స్వీకారంతో పదవీ బాధ్యతలను చేపట్టడం జరిగిందని స్వర్ణకార సంఘం నాయకులు తెలిపారు. పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా ముత్తోజు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా బాగాల కాంతి కుమార్, కోశాధికారిగా గుండూరు రాజేష్, గౌరవాధ్యక్షులుగా కొక్కొండ రమణయ్య, ఉపాధ్యక్షుడిగా గడ్డం రామబ్రహ్మం, పూసాల బ్రహ్మం, వర్కింగ్ ప్రెసిడెంట్గా బొజ్జ తిరుపతి ఎంపికైనట్లు ప్రకటించారు. ఈ సంఘానికి సలహా సభ్యులుగా తన్నోజు కృష్ణమూర్తి, పంబాల రాజయ్య, కిట్టు వెంకటాచారి, బెజ్జంకి రాజనందంలు ఎన్నుకున్నట్లు తెలిపారు. ఘనంగా వెల్ బేబీ షో వేడుకలు శుక్రవారం స్థానిక KK1 డిస్పెన్సరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏరియా జీఎం దేవేందర్ మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 5 సంవత్సరాల పిల్లలకు వెల్ బేబీ షోలో ఎంపిక చేస్తారని ఆయన సూచించారు. చిన్న పిల్లలు ఏడుస్తున్నారు కదా అని సెల్ ఫోన్ వారికి అలవాటు చేయవద్దని ఆయన సూచించారు. పిల్లలను చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో పద్ధతిగా పెంచాలని ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన పిల్లలకు 23న జరిగే కార్యక్రమంలో ఆవిర్భావ వేడుకల్లో బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 23న జరిగే ఆవిర్భావ వేడుకలు సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎం సతీమణి దేవేందర్ స్వరూప మరియు డిపిఎం శ్యామ్ సుందర్, ఎండి ఆసిఫ్, వైద్య బృందం మరియు వెల్ బేబీ షోలో చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడ ల్యాబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనము సింగరేణిలోని అన్ని ఏరియాల్లో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మరి అదేవిధంగా మందమరిలో ఈరోజు మనము వెల్ బేబీ షో నిర్వహించుకుంటున్నాము. ఈ వెల్ బేబీ షోలో మరి 1 నుండి 5 సంవత్సరాల లోపు వెల్ బేబీ షోను నిర్వహించుకుంటున్నాము. మరి ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మన మందమరి ఏరియా ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సత్యనారాయణ గారికి, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ గారికి, KK5 డిస్పెన్సరీ డాక్టర్ నాగేశ్వరరావు గారికి, మేడం స్వరూపరాణి గారికి, CMY ట్రెజరర్ మరి సుధారాణి గారికి, అదేవిధంగా SO2GM విజయప్రసాద్ గారికి, మేడం శ్యామల గారికి, పెడియాట్రిషియన్ గారు, అదేవిధంగా KK5 కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హెల్త్ షోలో ప్రధానంగా పిల్లల ఆరోగ్యం పెంపుదల, వాళ్ళు ఏ విధంగా తల్లిదండ్రులు వాళ్ళను తీర్చిదిద్దుతూ ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై ఏదైతే సూచనల మేరకు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆరోగ్య విషయాలు శ్రద్ధ వహిస్తారనే విషయాలు కూడా వాళ్ళు చూస్తారు. ఎవరైతే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో వారికి సంపూర్ణంగా తల్లిదండ్రులు ఇచ్చే పోషకాహారాలు కావచ్చు, పెంపుదల విషయాలు కావచ్చు, వాళ్ళు అలవర్చుకున్న విధి విధానాలను బట్టి కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సరే ఇప్పుడు ఎంతమంది వచ్చినా కానీ జెంట్స్లో 3, బాయ్స్లో అదేవిధంగా తీసుకొని భవిష్యత్తులో రానున్న నెక్స్ట్ ఇయర్తో కూడా ఈ పోటీలో పాల్గొని మరి కూడా మీరందరూ ప్రైజులు తీసుకోవచ్చని తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఏఐటీసీ తరఫున శుభ నమస్కారాలు, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ వెల్ బేబీ షో అనేది
ఒక్క రోజుకి సంబంధించింది కాదు, కానీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా పిల్లల పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధ పేరెంట్స్ ప్రతి ఒక్కరు తీసుకుంటారు, కాదని కాదు. కానీ అయితే ఏ విషయాల్లో ఒక తల్లిదండ్రులుగా మనము పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా పెంచాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతా ఉన్నాను. పిల్లలు ఎప్పుడు కూడా ఫిజికల్ గా హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం కదా. పేరెంట్స్ గా ఎంత హెల్తీగా బాగా తినాలి ఇదే అడుగుతూ ఉంటారు. వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, అయినా కూడా పేరెంట్స్ యొక్క ఆశ. అంబేద్కర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన మాల మహానాడు నాయకులు. మంచిర్యాల జిల్లా లక్షిట్పేటలోని ఉత్కూరు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగిన మాల మహానాడు నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో అంబేద్కర్ ను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి యావత్ భారత సమాజానికి క్షమాపణ చెప్పాలని, భారతదేశ దిక్సూచిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షులు గరిసె రవీందర్, మున్సిపాలిటీ అధ్యక్షులు పెండెం రాజన్న, మండల ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న, జిల్లా నాయకులు దొంత నర్సయ్య, జిల్లా కార్యదర్శి వేముల ప్రేమ్ సాగర్, సీనియర్ నాయకులు బైరం రవి, మినుముల శాంతికుమార్, శ్రీధర్, ప్రేమ్ సాగర్, నరేష్, దుంపల రమేష్, బుల్లెట్ విజయ్, రాజారావు, రాజశేఖర్, రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా గారు అంబేద్కర్ గురించి మరి తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. మరి ప్రతిదానికి అంబేద్కర్ అంబేద్కర్ అని అంటూ మరి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అదే స్మరణ దేవుడిని కొలిసినట్టయితే 7 జన్మల పుణ్యం దక్కుతుందని అన్నాడు. మరి భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారిని అలా మాట్లాడడం సరైనది కాదు. మరి అమిత్ షా గారు మరి క్షమాపణ చెప్పాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. మరి అంబేద్కర్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల దేవుడిగా మనం ప్రవర్తిస్తున్నాం. మరి అందుకని అమిత్ షా గారు ఇప్పటికైనా దేశం మొత్తం మీద ధర్నాలు, రస్తారోకలు జరుగుతూనే ఉంటాయి. వారు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. మరి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి మరి ఆదేశానుసారు మరి లక్ష్మీపేట మండలంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. జై మాల. మరి మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వాక్యాలు ఈరోజు రాష్ట్రం భారతదేశం మొత్తం ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. మరి తక్షణమే ఆయనే ఈ యొక్క అంబేద్కర్ మాట నేను జరిగినందుకు క్షమాపణ చెప్పి ఆ ఒక్క మహనీయునికి ఆయనే పాలాభిషేకం ఆయనే చేయాలని మేము కోరుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఓట్ల కోసం బీజేపీ పార్టీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ దళితులను విచ్ఛిన్నం చేసినందుకు కుట్రవంది. ఇదొకటి మళ్ళా ఒక అంబేద్కర్ మహనీయుడిని అంబేద్కర్ అని ఎడ్డెవరు చేసినందుకు ఆయనకు తగిన జై భీమ్. పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానించడం సిగ్గుచేటు. మరి పదే అంబేద్కర్ గారి పేరు మీద రాజకీయం చేయడం, ఆయన అవమానపరంగా బీజేపీ ఒక అలవాటు పరంగా అయిపోయింది. మరి అమిత్ షా గారు ఇప్పటికైనా కానీ మీరు మరి ఎక్కువ మేము అల్లర్లు చేయకముందే మీరు తొందరగా స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు నువ్వు ఆ సీట్లో కూర్చున్నావంటే ఆయన రాసిన రాజ్యాంగమే. మరి ఈరోజు నీ కుటుంబాన్ని త్యాగం చేసినావా, నీ పిల్లల్ని త్యాగం చేసినావా? మరి క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని జీసస్ క్రైస్ట్ చర్చి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్లో శుక్రవారం సువార్త శాంతి ర్యాలీ నిర్వహించారు. కాలాన్ని లెక్కించడానికి యేసుక్రీస్తును శకపురుషునిగా గుర్తించిందని, అందుకే ప్రపంచం క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని వ్రాస్తున్నారని పాస్టర్ ప్రేమానందం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువైనా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని వ్రాయవలసిందేనని, యేసుక్రీస్తు ఈ లోకానికి శాంతి సమాధానం ఇవ్వడానికి వచ్చాడని గుర్తు చేశారు. గాంధీని సైతం యేసుక్రీస్తు బోధనలు ప్రభావితం చేసినవని, గనుకే యేసుక్రీస్తు చెప్పినట్లు కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అనే అహింసా సిద్ధాంతాన్ని పాటించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి మహాత్ముడయ్యాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పాస్టర్ ఏ ప్రేమానందం, పాస్టర్ ఎం సత్యానందం, పాస్టర్ ఫిలోమెన్, కె నవీన్ కుమార్, ప్రశాంత్ కుమార్, ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి యేసుక్రీస్తుల వారి యొక్క జన్మదినాన్ని మరి ప్రకటిస్తూ ఈరోజు మేము శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కేఐట్ కాలనీకి రావడం జరిగింది. ఇది జీసస్ క్రైస్ట్ చర్చ్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో, మరి కొమ్మగూడెం సంఘం వారి ఆధ్వర్యంలో, మరి శ్రీరాంపూర్ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ఈరోజు అద్భుతంగా జరుగుతూ ఉంటున్నది.
మేము చెప్పేటువంటి సందేశం ఏమిటి అనంటే, ఈరోజు యేసుక్రీస్తును ప్రపంచమంతా దేవుడిగా నమ్ముకుంటూ ఉన్నది. అది ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కూడా యేసుక్రీస్తుని ఈరోజు దేవునిగా కొలుస్తూ ఉంటున్నారు. కారణము యేసుక్రీస్తుడు దేవుడు కనుకనే ప్రపంచము ఆయనకు బిరుదిచ్చింది. ఏంటా బిరుదు అంటే అది క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకమని ఒక బిరుదు. మరి ఈరోజు ప్రపంచము అతను గొప్పవాడిగా గుర్తించి ఆ బిరుదు యేసుక్రీస్తుకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ప్రజలారా, నిజంగా మరి దానికైనా అర్హుడు, ఆయన యోగుడు కనుక ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఈ శుభదిన ఆయన యొక్క ఈ వార్తను మేము వీధి వీధి గ్రామాలు మేము ప్రకటిస్తూ ఉంటున్నాము. నిజంగా ఈరోజు చాలామంది శాంతి లేక, సమాధానము లేక మరి ఆత్మహత్యలు చేసుకుంటూ, మరి ఇంకా భార్యాభర్తలు అయితే మరి విడాకుల వరకు వెళుతూ అనేక సమస్యల చేత అనేక మంది బాధపడుతూ ఉంటున్నటువంటి వారు మరి చాలామంది మనం చూస్తూ ఉంటున్నాము. అటువంటి వారికి శాంతి సమాధానం ఇవ్వడానికి, వాళ్ళ ఆత్మహత్యలు ఆపడానికి మారణకాండ ఆగాలి, ఆత్మహత్యలు ఆగాలి, మరి ఈ కుల వ్యవస్థ ఆగాలి అని అంటే మరి యేసుక్రీస్తు నువ్వు దేవుడిగా నమ్ముకుంటే ఇవన్నీ పోయి మనకు శాంతి సమాధానం కలుగుతుంది. ఇంట్లో సమాధానం ఉంటుంది, బయట మనకు సమాధానం ఉంటుంది. గాంధీ మహానుభావుడు కూడా యేసుక్రీస్తు బోధనలు పాటించి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. ఈరోజు ఈ యొక్క శ్రీరాంపూర్ 8 కాలనీకి మేము రావడం జరిగింది ప్రియులారా. మరి ఎందుకంటే మరి ఈ యొక్క క్రీస్తు సువార్త ర్యాలీని మంచిర్యాల జీసస్ క్రైస్ట్, తర్వాత కొమ్మగూడెం జీసస్ క్రైస్ట్, అలాగే శ్రీరాంపురం జీసస్ క్రైస్ట్ వారు ముగ్గురం కలిసి ఈ యొక్క శాంతి క్రీస్తు సువార్త శాంతి ర్యాలీని చేపట్టడం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క జన్మదినం ఇంత గొప్పగా క్రైస్తవులుగా ఎందుకు జరిపించుకుంటున్నారంటే, మరి ఒక విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ వలన జన్మించి ఆయన ఒక కన్య మరియ గర్భంలో ఆయన మరి జన్మించడం జరిగింది. మరి ఈ యొక్క యేసుక్రీస్తు పండుగ, ఈ యొక్క క్రిస్టమస్ పండుగను ఒక దేశమని, ఒక రాష్ట్రమని, ఒక మతమని, ఒక కులమని కాకుండా ప్రపంచం కుల మత భేదం లేకుండా అందరూ ఈ క్రిస్టమస్ పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రియులారా, ఒక మాట చెప్పాలంటే ఒక దసరా కానీ, ఒక దీపావళి కానీ, ఒక సంక్రాంతి కానీ, ఒక రాష్ట్రం, ఒక మరి మండలం కానీ, ఒక దేశం కానీ జరుపుకుంటుంది. కానీ ఈ క్రిస్టమస్ అనేది, ఈ క్రీస్తు జన్మదినం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క గొప్పతనం, ఔన్నత్యం అంత గొప్పది. ఎందుకంటే ఆయన ఈ లోకానికి మరి ఒక కన్యమర్య గర్భంలో ఎందుకు వచ్చిందంటే, మనుషులందరూ పాపం చేసి, మనుషులందరికీ శాంతి సమాధానం లేక, మనుషులందరూ మరి జీవితం యొక్క విలువలు తెలుసుకోలేక పోతున్నారు. కాబట్టి మరి మన జీవితం యొక్క విలువ కానీ, మనుషులకు శాంతి సమాధానం కలగడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో ఆయన కాళ్ళ చేతుల మేకులు, తలలో ముళ్ళ కీటం, పక్కలో బల్లెపోటు, ఈ విధంగా ఆయన పంచగాయాలు పొంది మనందరి కొరకు మరణించి ఆయన సమాజపడి తిరిగి లేచిండు. ఎందుకంటే ఆయన ద్వారానే ప్రతి వారికి మోక్షం. ఆయన లేకుండా స్వర్గం అనేది లేదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని సెలవిచ్చిండు. కాబట్టి ఈ పాపం తొలగిపోవాలంటే పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తం తప్ప ప్రపంచంలో దేని మూలంగా ఈ రక్తానికి క్షమాపణ లేదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తును నందు విశ్వాసం ఉంచండి. మీ పాపములు కడిగి మరి రేపు మరణం తర్వాత నిత్య రాజ్యానికి వెళ్ళే గొప్ప అవకాశం కలుగుతుందని మేము ఈ శాస్త్రుల వారు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శకపురుషుడు, ఆయన యుగ పురుషుడు. శకపురుషుడు అవడానికి ఆయన ఒక్కడు మాత్రమే అర్హుడు. కాబట్టి ఇప్పటి వరకు శకపురుషుడు అనేవారు ఎవరు లేరు. ఆ బిరుదును మరొకరు బిరుదాంకితులుగా ఇంకెవరు రారు కూడా. ఈరోజు 2025 అని మనం చెప్పుకుంటున్నామంటే యేసుక్రీస్తుల వారు పుట్టి సుమారు 2025 సంవత్సరాలు అయిందని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, ఈ మేధావులు, సైంటిస్టులు అందరూ కూడా ఈ యొక్క తేదీని, ఈ యొక్క కాలాన్ని కొలమానంగా తీసుకొని జరుపుకోవడం అనేది జరిగింది. ఈ 2025 అనేటటువంటి ఈ తేదీ ఈరోజు గవర్నమెంట్ కార్యాలయాల్లో కానీ, ప్రైవేటు కార్యాలయాల్లో కానీ, హాస్పిటల్లో కానీ వేసుకుంటున్నటువంటి తేదీ ఏదైతే ఉందో, పుట్టినరోజు మొదలుకొని మరణించేంత వరకు రాసుకుంటున్నటువంటి తేదీని ప్రతిరోజు వేసుకుంటున్నారు. అంటే ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తుల వారు పుట్టి ఇన్ని రోజులైందని, ఇన్ని సంవత్సరాలైందని గుర్తు చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భాన్ని
ఈ ప్రజలందరికీ కూడా మేము తెలియజేయడానికి వచ్చాం. యేసుక్రీస్తుల వారు భూమి మీదకి రావడానికి ప్రత్యేకమైనటువంటి ఒక కారణం ఏంటంటే మనుషులందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పాపం చేసి. కాబట్టి మనుషుల పాపం నుంచి విముక్తి కలగజేయడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి సిలువనెక్కి ఆయన రక్తం కార్చి మనుషుల పాప విముక్తి కోసం రక్తం కార్చారు. ఆ విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి మా వంతు మేము కృషి చేయడానికి RK6 నుంచి RK8 వరకు కొంతవరకు మేము ఈ ప్రాంతానికి ప్రచారం చేయడానికి మేము ముక్కుమ్మడిగా క్రైస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. అందరికీ వందనాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ 2024 క్రీడా పోటీలు చివరి రోజు పట్టణంలోని ఉషోదయ పాఠశాలలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొని క్రీడాకారులు, అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కప్ 24 క్రీడా పోటీల్లో మంచిర్యాల జిల్లా కేంద్రంగా గత 4 రోజులుగా ప్రతిరోజు 800 మందికి పైగా క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారని, జిల్లాలోని 16 మండలాలు, 7 మున్సిపాలిటీల నుంచి అన్ని క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించి ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని ప్రతిభను చాటిన క్రీడాకారులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయిలో మన జిల్లా నుండి ఎంతవరకు జరిగిన క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా జట్టుగా రాష్ట్ర స్థాయికి ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. ఇదే స్పోర్ట్స్ స్ఫూర్తితో క్రీడాకారులు, విద్యార్థులు చదువుల్లో కూడా రాణించాలని, రాష్ట్రానికే కాకుండా దేశానికి ప్రాతినిధ్యం వహించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రాజువీర్, బీసీ సంక్షేమ అధికారి పురుషోత్తం నాయక్, ఉషోదయ పాఠశాల కరెస్పాండెంట్ బాలాజీ, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, సిబ్బంది పాల్గొన్నారు. That's a very good sign. We need to keep it up. Next, from here, after selection, you all represent the Mancherial district. So that is the how collaboration and competition. Now the team against whom you fought or you own, some of their players will be your team member when you play the games from the Mancherial district side as Mancherial district team. So this is the normal philosophy of life also. So the things changes, perspective changes, and the person who adapts in the changing circumstances is the fittest person in the world, and he rises to the occasion. Now I must congratulate our school management, our management committee for organizing this event, and all print media, electronic media, those who participate. రామకృష్ణాపూర్ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమావేశం రైల్వే స్టేషన్ సమీపంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో యూనియన్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతారామయ్య మాట్లాడుతూ రిటైర్డ్ అయిన కార్మికులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 10వ వేజ్ బోర్డులో దిగిపోయిన కార్మికులకు పెరిగిన గ్రాట్యుటీ ఇప్పించడానికి కృషి చేస్తామని అన్నారు. పెన్షన్లు పెంచడానికి, గోల్డెన్ హ్యాండ్ షేక్ లో దిగిపోయిన కార్మికులకు కూడా సిపిఆర్ఎంఎస్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి నుండి మార్చి 2025 వరకు ఒక అవకాశం కల్పించబడిందని వారు అన్నారు. సింగరేణిలో దిగిపోయిన కార్మికులకు ఇళ్లు ఇప్పించడానికి యాజమాన్యంతో మాట్లాడతామని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో యూనియన్ కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ కూడా మాట్లాడారు. ఈ యొక్క సమావేశానికి సుమారు 300 మంది రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు. ఇంతకుముందు అక్బర్ సార్ చెప్పినట్టు పెన్షన్ సంబంధించి, ఓటర్ సంబంధించి, అదేవిధంగా మెడికల్ సంబంధించినటువంటి అంశాలు అనేది సింగరేణితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు స్థానికంగా ఏదైతే ఈ రిటైర్డ్ వాళ్ళకు రేషన్ కార్డ్స్ రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఏ పథకం వచ్చినా కూడా ముందుగా చూసేది రేషన్ కార్డు లింక్ తోటి ఉంటాయి. కాబట్టి గత ప్రభుత్వం చాలా వరకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటిది ఏం చేయడం లేదు. ఈ సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఎవరైతే రిటైర్డ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చే విధంగా మేము కమిషనర్ అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుపోయి అది చేయడానికి కూడా మేము అది చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దృష్టి కూడా గతంలో తీసుకుపోవడం జరిగింది. మరొకసారి కూడా ఆ రేషన్ కార్డు విషయంలో మనందరం కూడా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఈ రేషన్ కార్డ్స్ ఎలాంటి పెన్షన్ తోటి సంబంధం లేకుండా యాక్చువల్ ఏముంటుందంటే 2 లక్షల మున్సిపాలిటీలో 2,50,000 వల్ల బతకడం చాలా ఇబ్బందికరంగా అయితే ఉన్నది.
ఇలా భవ్య ప్రపంచానికి సింగరేణి కార్మికుల కింద దిగిపోతే 30-40 లక్షలు వస్తాయి వారి కింద అనేటువంటి మాట వరకే తప్ప కానీ ఇలా వాళ్ళు ఎంత చెమటను ఇలా రక్తాన్ని చెమటగా చేసి ఇలా ఉత్పత్తి తెచ్చి ఇలా దేశానికి వెలువరించినటువంటి ఈ కార్మికులను గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సింగరేణి యాజమాన్యం కూడా రిటైర్డ్ అయిపోయిన తర్వాత నువ్వెవరు నేనెవరు అనేటువంటి పద్ధతిలో యాజమాన్యం కూడా ఆలోచిస్తుంది. అట్లా కాకుండా ఇలా మన రిటైర్డ్ కార్మిక సంఘం నుండి ఎవరినైతే కమిటీని ఎన్నుకుంటారో వాళ్ళకు ఒక జీఎం సమావేశం ఏర్పాటు చేసి సరే కొంతమంది మాట్లాడమంటే చెప్తారు కానీ పాపం ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి చెప్పలేక చెప్తలేదు. సరే సమస్యలు ఉన్నాయి, చాలా లేవని కాదు ఉన్నాయి. ముఖ్యంగా పెన్షన్ సమస్య ఉన్నది. సరే మీకు తెలుసు ఉండి పెద్ద అంశం పెన్షన్ ఏంటంటే మనోళ్ళు చాలా మంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకేమో పెన్షన్ పెరుగుతుంటుంది, సర్వీస్ ఉన్న కొద్దీ పెరుగుతుంటుంది. మనకేమో రిటైర్ అయినాడు ఏమున్నదో అదే ఉన్నది, ₹1 పెరిగేది లేదు, ఏం లేదు. ఇది చాలా మందికి ఉన్నది. మరి మాకెందుకు పెరుగుతలేదు అనే సమస్య చాలా మందిలో ఉన్నది. అయితే గవర్నమెంట్ పెన్షను మన పెన్షన్కి తేడా ఉంటుంది. ఎందుకంటే మనకి 1995-96 దాకా అసలు పెన్షనే లేదు సింగరేణికి. అంతకుముందు ఏమొచ్చినా పట్టు పైసలు సర్వీస్ పైసలు తీసుకొని పోవడమే, పెన్షన్ ఉండేది కాదు. పెన్షన్ మనకు ఉండాలి, ఇది 3వ బెనిఫిట్ కానీ అప్పుడు మనం యూనియన్ తరఫున మన కొమరయ్య గారు పెట్టాడు. పెడితే కొంతమంది సరే ఈ పెన్షన్ నష్టం అన్నారు. ఎందుకంటే మనది ఇంత కట్ అవుతుంది, మన పైసలు వచ్చే ఎంత ఉండదు, మనకి నష్టం. ఈ 500, 1000 రూపాయలు 2000 పెన్షన్ వస్తుంది, మన ఏమో నెలకి ఇన్ని పైసలు కట్ అవుతున్నాయి, మనకి ఈ పెన్షన్ ఎందుకు వద్దని కరపత్రాలు కూడా వేస్తే కార్మికులు కూడా చాలామంది, నేను అప్పుడు ఆర్కే1లో ఉండేవాడిని, మేన్వేలో చేసేవాడిని. చాలామంది కార్మికులు కూడా దిగిపోతుంది ఎవడు బతుకుతురా, ఎక్కువ కాలం బతకరు, ఈ పెన్షన్ మాకెందుకు, మా పైసలు ఎందుకు కట్ కావాలని గొడవ పెట్టి స్ట్రైక్ చేశారు. కంపెనీ ఇది అవకాశం దొరికిందని మనకు దగ్గర సంవత్సరం రోజుల దాకా 10 నెలల దాకా కట్టిన పైసలు వాపస్ ఇచ్చేసి. ఎందుకంటే మన ఎన్ని కట్టయితే కంపెనీ ఎన్ని కట్టాలి కదా, కంపెనీకి ఛాన్స్ దొరికింది, ఇక మనకి కార్మికులు వద్దంటున్నారు కదా అని మన పైసలు వాపస్ చేసేసి. 5వ వేజ్ బోర్డు వచ్చినప్పటికీ ప్రాబ్లం ఏమైందంటే కోల్ ఇండియా వాళ్ళకి పెన్షన్ వచ్చింది. ఇది భారతదేశం మొత్తం జరిగేది కాబట్టి అప్పుడు లేబర్ మినిస్టర్గా వెంకటస్వామి గారు ఉన్నాడు, ఆయన కూడా సహకరించాడు. లేబర్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అక్కడ పెన్షన్ కావాలని ఆయన కూడా చెప్పిండు. ఇక్కడ యూనియన్గా మనం కొట్లాడటం అక్కడ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంచిర్యాల పట్టణం మున్సిపల్ కార్పొరేషన్గా ప్రకటించిన మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు. జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంచిర్యాల పట్టణంలో వాహనదారులపైకి దూసుకువెళ్లిన ఆర్టీసీ బస్సు. భయంతో జనం పరుగులు. స్కూటీని ఢీకొట్టిన బస్సు. అదే క్రమంలో మరో 2 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు ధ్వంసం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.